కింద పేషెంట్లు వేచి ఉన్నారని కాంపౌండర్ ఎన్నిసార్లు చెప్పినా చక్రవర్తి కదల్లేదు. ఎలాగో చూసి పంపేయ్, నేను రాలేను అన్నాడు మాధవి గదిలో నుంచి తెచ్చిన డైరీ చూస్తూ. కాలేజీలో సంగతులు, ప్రచురమైన కథలు, చూసిన ప్రదేశాలు, వివాహం, భర్త అనురాగం, దాంపత్యపు తొలి రోజులు మొదలైనవి అనేకం రాసుకుంది మాధవి. చక్రవర్తి సంస్కార హృదయం అవన్నీ చదవడానికి అతని మనసు అంగీకరించలేదు. త్వరగా పేజీలు తిరగేశాడు తనకు కావలసిన దానికోసం. అక్టోబర్ 25. ఎన్నడూ అలవాటు లేని పని చేశాను. ఆయన బలవంతం మీద పిక్నిక్ వెళ్ళాను తోటలోకి. చక్రవర్తి అతి చనువు ఏమిటో చిరాకు అనిపించింది. ఆడవాళ్ళంతా ఎంత నాగరీకులో అంత అనాగరీకులు. వాళ్ళతో కలిసిపోలేని నా ప్రవర్తనకు రవీంద్ర విసుక్కున్నాడు. అక్టోబర్ 26. నిర్మల, చక్రవర్తి వచ్చారు. చక్రవర్తి సంస్కారానికి, తెలివికి నిర్మల తగదనిపించింది. లేడీస్ క్లబ్లో చేరమంటుంది. ఎందుకు? నా కథలు చక్రవర్తికి ఇచ్చినందుకైనా. నేను రవీంద్రపై కోప్పడ్డాను కూడా. అక్టోబర్ 28. ఆరాధనపై చక్రవర్తి ఎంత అందంగా రాశాడు విమర్శ. అతని సూచన చాలా నచ్చింది. ఏమిటో నాకు చిరాకు అతన్ని చూస్తే. రవీంద్రకు మాత్రం అతను దేవుడు. నవంబర్ 1. నిర్మల పుట్టినరోజట. చక్రవర్తి మరీ పిలిచారని రవీంద్ర వెళ్ళమన్నారు. కానీ వెళ్ళలేదు. అయినా ఈ మధ్య రవీంద్ర కొంచెం మారుతున్నారు. నా ముభావాన్ని అతిగా విమర్శిస్తున్నారు. నవంబర్ 2. నవ్వొస్తుంది. ఈ మధ్య నా డైరీ అంతా చక్రవర్తి సమాచారంతో నిండిపోతుందేంటి? ఈరోజు నాకు ఇష్టం లేకపోయినా రవీంద్రతో కూడా చక్రవర్తి తోటకు వెళ్ళాను. మనోహరంగా పాడగలడు చక్రవర్తి. అతడి సంసారం గురించి చూచాయగా ఏదో బాధపడుతున్నట్లు చెప్పాడు. నిర్మల ఎంత కఠినాత్మురాలు అనిపించింది నాకు. నా పాట అతనెంతగానో మెచ్చుకున్నాడు. తన కారులోని ఇంటికి కూడా వెళ్ళమన్నాడు. ఇంటికి వచ్చాక రవీంద్ర చిరాగ్గా ఉన్నట్లు నాకు అనుమానంగా ఉంది. నవంబర్ 3. శ్రీధర్ అన్నయ్య వచ్చాడు. నన్ను విడిచి ఉండలేను అంటూ రవీంద్ర నన్ను అన్నయ్యతో పంపించలేదు. కొత్త విషయం తెలిసింది. చక్రవర్తి నాకు అన్నయ్య అవుతాడు. సాయంత్రం అన్నయ్యకు సెండ్ ఆఫ్ ఇచ్చి డాన్స్ ప్రోగ్రాంకు వెళ్ళాం. నీరసంగా ఉండి రాలేను అంటే రవీంద్రకు కూడా కోపం వచ్చింది. వచ్చేటప్పుడు కళ్ళు తిరిగాయి. చక్రవర్తి పట్టుకోకపోతే ఎంత దెబ్బ తగిలి ఉండేదో. పాపం జాగ్రత్తగా ఇంజెక్షన్ చేసి ఇంటికి కూడా దిగబెట్టాడు. నిర్మల ప్రవర్తన చూస్తే ఏంటో నాపై అసూయగా ఉన్నట్లు కనిపించింది. నవంబర్ 4. రవీంద్ర బెంగళూరు వెళ్ళారు. ఎప్పుడూ విడిచి ఉండక భయంగా ఉంది. చక్రవర్తికి ఎంత శ్రద్ధ. ఆయన్ను స్టేషన్కు దిగబెట్టారు. నాకు నర్సును సాయానికి పంపారు. కానీ పద్మ ఇంటి విషయాలు చెప్తూ ఎవరో సుధా ఆ ఫోటో గురించి చెప్పింది. నిర్మల అసూయపడే ఆ సుధా ఎవరు? అంత నీతిలేనివాడా చక్రవర్తి? నవంబర్ 8. రవీంద్ర ఉత్తరం రాశారు హాస్యంగా. నేనంటే ప్రాణం, కానీ 10 రోజులు ఉండాలట. చక్రవర్తితో చెప్పాను. భయం ఎందుకమ్మా, నేను లేను అన్నాడు శ్రీధర్ అన్నయ్యలాగా. అతడి మాటలు, ప్రవర్తన ఎంతో ఉత్తమంగా ఉంటాయి. నేనే అతడిని అర్థం చేసుకోలేకపోతున్నాను. ఏదో ఆవేదన అతడిలో దాగి ఉంది. నవంబర్ 9. చక్రవర్తి వచ్చేసరికి పాడుకుంటున్నాను. ఆ పాట రాసి ఇమ్మని అడిగితే ఇచ్చాను. రవీంద్ర లేనందున మనసు బాగుండక వంట చేసుకోలేదు. పట్టుబట్టి చక్రవర్తి తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. కానీ నిర్మలాకి ఇష్టం లేనట్లుగా కనిపించింది. అతడి గదిలో సుధా చిత్రపటం చూశాను. ఎంత సౌందర్యవతి, కానీ ఎవరో చెప్పలేనన్నాడు చక్రవర్తి. బాధపడ్డాడు. పాపం నిర్మలాపై జాలి వేసింది నాకు. రవీంద్ర దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. మధ్యాహ్నం నిర్మల, చక్రవర్తి వచ్చి బలవంతాన తోటలోకి తీసుకుని వెళ్ళారు. నన్ను రాననే అవకాశం కూడా ఇవ్వలేదు. నిర్మల బొత్తిగా సంస్కారహీనం అని అనిపించింది ఇవాళ నాకు బాగా. నవంబర్ 10. పద్మ మంచిదే అనుకున్నాను. కానీ చిన్న జన్మకు పెద్ద గుణాలు ఎక్కడి నుండి వస్తాయి? దిక్కులేనిదయ్యి ఎవరి ప్రాపకం వల్ల తను అలా ఉందో కానీ తనని చూస్తే నాకు అస్సలు నచ్చడం లేదు. ఎవరి వల్ల బ్రతుకుతుందో వారినే చాటుగా విమర్శించడం, ఇంటి గుట్టు బయట పెట్టడం. రాత్రి నిర్మలా చక్రవర్తి ఏదో ఘర్షణ పడుతున్నారని చెప్పబోయింది. నాకు అసహ్యం అనిపించింది. సంసారం అన్నాక ఏవో కలతలు ఉంటాయి. నువ్వలా చెప్పకూడదు, నాకు వినాలని లేదు అంటూ సంభాషణ త్రుంచేశాను. పద్మకు కూడా నిర్మలలాగే లోపల నా మీద చెత్త మాట్లాడనని ఎందుకో ఇతరుల విషయాలలో అంత ఆసక్తి. నిన్న మరీ రవీంద్ర అడ్రస్ అడిగింది.
ఎందుకు తనకి వెకిలి మనిషి? నవంబర్ 14. రవీంద్ర గత రాత్రి హఠాత్తుగా దిగారు. ఎందుకో చిరాగ్గా ఉన్నారు. పొద్దున్నే పోటీలో నా కథకు మొదటి బహుమతి వచ్చింది. వెంటనే ఆ విషయం ఆయనకు సంతోషంగా చెప్తే రవీంద్ర నన్ను పురుగును విదిలించినట్లు విదిలించారు. ఏడుపు వచ్చింది నాకు. 11 గంటల వేళ ఎవరో ముసలమ్మ వచ్చి, మీరు పుట్టింటికి పోతారట, నేను వంటకు కుదిరాను అంది. ఏమని రాయను నా అవస్థ? సాయంత్రం చక్రవర్తి తోటలో మర్చిపోయిన నా హ్యాండ్ బ్యాగ్ తెచ్చి ఇచ్చాడు. చూసిన రవీంద్ర అవన్నీ వాడి దగ్గర ఎలా వెళ్ళాయి అంటూ నీచంగా మాట్లాడాడు. రాయలేను ఆ ధోరణి. చక్రవర్తి లాంటి ఉత్తముడిక ఈ అపవాదు. ఆ తర్వాత ఇక డైరీ రాయలేదు. పోనీ కనీసం మాధవికైనా నా పైన అపోహ లేదు అని నిట్టూర్చుతూ ఉండగా శ్రీధర్ గారట మీకోసం వచ్చారని కబురు వచ్చింది. కలవరపడిపోయాడు చక్రవర్తి. చెల్లెల్ని జాగ్రత్తగా చూడమన్న అతన్ని ఏ ముఖంతో చూసేది లేనని చెప్పి ఎందుకు వచ్చాడో ఏంటో తెలుసుకో అన్నాడు నౌకర్ని. చెల్లెలి ఆరోగ్యం బాగుండలేదట. రేపు ఉదయం 8 గంటల బండిలో తీసుకుపోతున్నారట. మిమ్మల్ని ఊరికే ఒకసారి చూడ్డానికి వచ్చారు అని తిరిగి వచ్చిన నౌకర్ చెప్పాడు. ఆ బ్రద్దలైపోతున్న తలను 2 చేతులతో పట్టుకున్నాడు చక్రవర్తి. శ్రీధర్ నిద్రపోయిన తరువాత రవీంద్ర మాధవి గదిలోకి వచ్చాడు. ఏమీ సర్దుకోవడం లేదేం? చెక్కిట చేయి చేర్చి మంచంపై కూర్చుని ఏదో ఆలోచనలో మునిగి ఉన్న మాధవి మెల్లగా కళ్ళెత్తి అతడి వైపు చూసింది. ఆ చూపులో కల లేదు, అర్థం లేదు, పిచ్చి చూపు. రెట్టించాడు రవి. అసలు వెళ్ళే ఉద్దేశం ఉందా లేదా? మర్యాదగా వెళ్ళకపోతే అంతా మీ అన్నయ్యకు చెప్పేయాల్సి ఉంటుంది. తర్వాత నీ ఇష్టం. అన్నయ్యకిప్పుడు చెప్పకపోయినా తర్వాతైనా చెప్పవలసి వస్తుందేమో. నువ్వే చెప్పుకుందు గాని నాకు అవసరం లేదు. ఇదే మన కడసారి చూపు. అందుకే ఒక్కసారి అలా కుర్చీలో కూర్చోండి. నేనేమీ విసిగించను మిమ్మల్ని. మన మధ్య ఇవే ఆఖరి మాటలు గనక మరి కొద్దిసేపు మాట్లాడలేరా? అనవసరం తెగదెంపులే అయ్యాక ఇక మాటలేమిటి? కొద్ది రోజుల్లో ఈ ప్రపంచంతోనే తెగదింపులు అవ్వబోతున్న దానిపై ఇంత కోపం ఎందుకు? గడప దాటుతున్న రవీంద్ర షాక్ తగిలినట్లు ఆగిపోయాడు. అంటే అన్నాడు అదిరిపడి. మాధవి సమాధానం చెప్పలేదు. ఒక్క జీవం లేని నవ్వు నవ్వింది. వెనక్కు వచ్చి కుర్చీలో కూర్చుంటూ ఏ విషమైనా తాగి ప్రాణాలు తీసుకుందామనుకుంటున్నావా? అలా అయితే ఇప్పుడే చెప్పాల్సి వస్తుంది శ్రీధర్తో అన్నాడు. అంతవరకు అక్కర్లేదులేండి. బిడ్డ పుట్టి గండం గడవటం మరో జన్మ ఎత్తడమే ఆడదానికి. భగవంతుడు ఆడదానికి కష్టాలెందుకు కలిగించాడనుకునేదాన్ని, కానీ ప్రస్తుతం అది నా పాలిట వరమే అయ్యింది. నా స్థితి నాకు తెలుసు. నా ఆరోగ్యం ఇక కోలుకోదు. ఇక 4 నెలలే నా జీవితకాలం. నలుగురిలోనూ రట్టు చేయకుండా విశాల హృదయంతో నా గౌరవం కాపాడారు. చచ్చే ముందు అపవాదు అందరికీ తెలిసి ఉభయ కుటుంబాలు తల వంచుకోవాల్సిన అవసరం లేకుండా చేశారు. అందుకు చాలా కృతజ్ఞురాల్ని. దిమ్మెరపోయాడు రవీంద్ర. పిచ్చిగా మౌనంగా చూడటం తప్ప మాట్లాడలేకపోయాడు. ఏం బాధపడుతున్నారా? అవును, 4 రోజుల సహవాసమే అయినా మన దొడ్లో పెరిగే మొక్క చచ్చినా, మన కాళ్ళ దగ్గర పడుండే కుక్క చచ్చిపోయినా కూడా బాధగానే ఉంటుంది. మర్నాటికదే మరుపు తగులుతుంది. బాధపడకండి. మాధవి అని పళ్ళు బిగబెట్టి అరిచాడు. ఎందుకీ చిత్రవద? నా గుండెల్లో రగిల్చిన మంట చాలక, నా జీవితంలో పోసిన నిప్పులు చాలక, నా శరీరం కూడా తూట్లు పొడిచిపోతున్నావా? ఎందుకింత కక్ష నా మీద? పేలవంగా నవ్వింది మాధవి. నాకు మీ మీద కక్ష పోనీండి. ఇవిగో బీరువాల తాళాలు, ఇనపెట్టె తాళాలు అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇల్లు దిద్దేవారెవరు ఒకరు మళ్ళీ వచ్చే వరకు. ఆహాహా బిగ్గరగా నవ్వాడు. పిచ్చి నవ్వు నవ్వాడు రవీంద్ర. మళ్ళీ జీవితంలో ఇంత తప్పు చేయడమా? ఆడజాతి మీదే నమ్మకం పోగొట్టేశావు. దురుసుగా తాళాలందుకుని వెళ్ళిపోతూ రేపే ప్రయాణం. అన్నీ సర్దుకు. నీదంటూ ఏ వస్తువు నిన్ను గుర్తు తెచ్చేది ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని గుమ్మం దగ్గర ఆగి వెనక్కి చూశాడు. మాధవిలో మార్పు లేదు. నిర్జీవమైన కంఠంతో మీ దృష్టిలో నేను మహాపరాధిని. అంతటి పాపాన్ని సహించగలుగుతున్నా మీరు మరో కొద్ది రోజులు ఓపిక పట్టలేరు. ఇక్కడి నుంచి అక్కడికైతే మోసుకుపోగలను, కానీ అక్కడి నుంచి నా కట్టెతో కూడా మోసుకుపోలేనుగా. నేను ఈ భూమి మీద లేనని తెలిసినవాడు అవన్నీ తృప్తిగా బీరసారలకు పంచిపెట్టండి. అంతవరకు ఎలాగో భరించండి. నేనెప్పుడూ మిమ్మల్ని ఏ కోరిక కోరలేదు. ఈ ఒక్క అభ్యర్థనను మన్నించలేరు అన్నది. బరువుగా గుండె చేత్తో పట్టుకుని కళ్ళు మూసుకుని గుమ్మానికి చేరబడ్డాడు రవీంద్ర. బరువైన నిట్టూర్పులు నిశ్శబ్దంలో భయంకరంగా వినిపిస్తున్నాయి మాధవికి. కొన్ని క్షణాలు పోయాక కళ్ళు విప్పాడు. సరే, మంచి విషయమే.
మంచి విషయమే గుర్తు చేశావు. నువ్వు నా పట్ల నీ కర్తవ్యాన్ని ధర్మాన్ని మర్చిపోయినా నేను నా బాధ్యత నెరవేర్చదలుచుకున్నాను. నువ్వు చెప్పినట్టుగా నిజంగా ఈ 2 ఏళ్లలో నువ్వే కోరిక కోరలేదు. నన్ను విడిచిపోయేందుకు నువ్వు అడిగిన ఏ కోరికైనా సరే, నీ తప్పులను మర్చిపోయి నీతో సంసారం చేయడం మినహా మరే కోరికైనా సరే తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను. అడుగు. అడిగానుగా ఇప్పుడు. అది నీ అంత నువ్వు అడిగినది. మరొకటి నేను అడగమంటున్నాను. కృతజ్ఞురాల్ని. కానీ ఇంకే కోరిక లేదు. నిర్జీవంగా నవ్వింది. పరీక్షగా పరికించాడు మాధవిని రవీంద్ర. పోన్లే, ఒక విధంగానైనా నా మనసు తేలికపరిచావు. తప్పు చేసినా నువ్వు కూడా నాలాగే చిత్రహింస అనుభవిస్తున్నావేమో అనుకున్నాను. అదేమీ లేదు. ఉన్నట్లయితే అడగమన్నందుకైనా అడిగి ఉండేదానివి. అసంభవమని తెలిసిన ఆఖరిసారిగానైనా నీ సంసారం నిలబెట్టుకోవడానికి ప్రయత్నించి ఉండేదానివి. మాధవి ముఖం పాలిపోయింది. లేదు లేదు, మీరలా అనుకునేటట్లయితే తప్పకుండా అడుగుతాను. ఎంత చచ్చేవాళ్ళకైనా ఆ క్షణం వరకు కోరికలు ఉంటూనే ఉంటాయి కదా. దయదలుస్తున్నావా నా పైన? లేదు, ఆఖరి క్షణంలో కనిపించిన ఆశా కిరణానికి మురిసిపోతున్నాను. కానీ మీకు శ్రమ కలుగుతుందేమోనని బాధపడుతున్నాను. సరే, ఏమిటది? ఇప్పుడు కాదు, తర్వాత. ఇదే ఆఖరి కలయికని గుర్తుంచుకుని మాట్లాడు. మనసులో కోరిక తెలపడానికి మాటలొక్కటే మార్గమా? కానీ గుడ్ బై. ఉదయం రవీంద్ర గదిలోకి వెళ్ళింది మాధవి. రవీంద్ర, శ్రీధర్ కాఫీ తీసుకుంటున్నారు. చూడు మధు, అసలు నేను సెలవు పెట్టి వారం రోజుల పాటు మనతోనే రమ్మంటే బావ స్టేషన్కు కూడా రారట. ఎవరు స్నేహితులతో కలిసి వేటకు వెళ్ళాలట. పోన్లే వెళ్ళని. హాయిగా తిరిగే జంటల్ని తుపాకీ దెబ్బతో విడదీయడమే ఆనందమైనప్పుడు మనం చెప్పేది వినిపిస్తుందా? దెబ్బతిన్నట్టు ఉలిక్కిపడి చూశాడు రవీంద్ర. అయినా బావ ఇది వరకులా లేడు. నాకేదో మార్పు కనిపిస్తోంది అన్నాడు హాస్యంగానే శ్రీధర్. తుపాకీ తుడుస్తున్న రవీంద్ర తల వంచుకున్నాడు. ఇక మాధవికి సమాధానం చెప్పక తప్పలేదు. లేని నవ్వు తెచ్చిపెట్టుకుంటూ, నేను వెళ్ళిపోతున్నందుకు మనసు బాగాలేదు, ఏమీ అనుకోకన్నయ్యా అంది. ఆదర్శ దంపతులు. ఏం బెంగ పెట్టుకోకయ్యా బావా. మళ్ళీ 4 నెలల పాటికి పాపాయితో సహా తిరిగి వస్తుంది నీ మాధవి. పకపకా నవ్వుతూ అక్కడి నుంచి నిష్క్రమించాడు శ్రీధర్. రవీంద్ర, మాధవి ఏకాంతంగా మిగిలారు. భర్తకు దగ్గరగా నడిచి వెళ్ళిపోతున్నాను అంది మాధవి. రవీంద్ర మాట్లాడలేదు. అతడి దృష్టి నేల మీద ఉంది. మళ్ళీ మాధవి మాట్లాడింది. ఆ తుపాకీతో ఆనందంగా బ్రతికి ఎన్ని జంటల్ని చేజేతులా విడదీశారో. వాటి ఉసురు తగిలి ఈనాడిలా విడిపోతున్నాం. పచ్చటి సంసారం మూడైపోయింది. ఇకనైనా ఆ అలవాటు మార్చుకోలేరా? నుదిటిని బాధగా చేతితో కొట్టుకున్నాడు రవీంద్ర. వెళ్తూ వెళ్తూ నా కాళ్ళు చేతులు బంధించేసి వెళ్తున్నావా? సరే, అలాగే. కానీ ప్రేమతో ఇన్నాళ్ళుగా సాధించలేని దానిని ఈనాడు విరక్తితో సాధించావు. ఒక స్నేహితుడికి మాటిచ్చాను. ఈ ఒక్కరోజుతో ఈ అలవాటుకు స్వస్తి. బాధగా కళ్ళు మూసుకుని వెనక్కు చేరబడ్డాడు. వెళ్ళేటప్పుడు ఏమీ మాట్లాడరా నాతో? ఏమున్నాయి? ఏం అడుగుతున్నావు? ఇప్పుడు కాదు, సెలవు. వంగి అతడి పాదాలకు నమస్కరించబోయింది. చప్పున కాళ్ళు వెనక్కి తీసుకున్నాడు రవీంద్ర. వ్యధతో ఒక్కసారి భర్త కళ్ళల్లోకి చూసి మెల్లగా కదిలిపోతూ గుమ్మం దగ్గర ఆగి వెనక్కి చూసింది. పిచ్చిగా జుట్టు పిక్కుంటున్నాడు రవీంద్ర. ఆ దృశ్యం చూసిన మాధవి హృదయం తల్లడిల్లిపోయింది. గుండెను రాయిని చేసుకుని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తనకేం కానీ అతడికేం బాధగా లేదనుకున్నా ఆ మాట పొరపాటు. అతడి గుండెలు పగిలేలా బాధతో కుమిలిపోతున్నాడన్నమాట. కానీ స్వయంకృతాపరాధాలకు ఎవరేం చేయగలరు? మాధవిని ట్రైన్ ఎక్కించి శ్రీధర్ బుక్ స్టాల్ వైపు నడిచాడు. కంపార్ట్మెంట్లో కూర్చున్న మాధవి ప్లాట్ఫామ్ మీద జనాన్ని పరధ్యానంగా తిలకిస్తుంది. ఆలోచనలెక్కడో ఉన్నాయి. పెళ్లి కాగానే భర్తతో ఇక్కడికొచ్చేసింది. భవిష్యత్తుపై పసిడి కళ్ళలతో మధుర భావాలతో ఈ పట్టణంలో అడుగుపెట్టిన తాను 2 ఏళ్లైనా నిండక ముందే కలలన్నీ కరిగిపోయి బీటలు వారిన హృదయంతో పుట్టింటిని చూడబోతుంది. అందరి దృష్టిలో తాను పెద్ద ఆఫీసర్ భార్య, లక్షాధికారుల ముద్దుల బిడ్డ, సౌందర్యాల దొంతి, అసమాన ఆధునిక కవయిత్రి. కానీ యథార్థంలో ఎక్కడో నిలిచి ఉన్న దృష్టికి హఠాత్తుగా పరిచితమైన ఆకారం కనిపించింది. ఫుల్ సూట్లో టీవీగా నడుస్తున్న ఆ భారీ యువకుడు ఇంకెవరు? చక్రవర్తి. తుల్లిపడింది మాధవీలత. ఆమె తత్తరపాటు సర్దుకునేలోగానే చక్రవర్తి కంపార్ట్మెంట్లోకి వచ్చాడు. అతడి చేతిలో ప్లాస్టిక్ సజ్జ, 2 ప్యాకెట్లు. కొద్ది క్షణాలు ఇద్దరు పరిశీలనగా చూసుకోవడం తప్ప ఎవ్వరూ పలకరించలేదు. మెల్లగా దగ్గరకు వచ్చాడు. పుట్టింటికి వెళ్తున్నారా? బలవంతాన తలెత్తింది మాధవి.
చక్రవర్తి ఎదుట సీట్ మీద కూర్చుంటూ తలెత్తాడు. ప్యాకెట్లు విప్పాడు. మిఠాయిలు, చీర, జాకెట్ గుడ్డ, సజ్జలో పువ్వులు, పండ్లు, పసుపు, కుంకుమ. ఆశ్చర్యపోతూ చూస్తోంది మాధవి. శ్రీధర్ వచ్చాడు. ఏమోయ్ నల్లపూసవైపోయావు అంటూ చిన్నగా నవ్వాడు చక్రవర్తి. నిన్న వచ్చావట, నేను లేను అంటూ ఉంటే మాధవి, శ్రీధర్ ముఖాముఖాలు చూసుకున్నారు. నిండు సౌభాగ్యంతో చక్కటి సంతానంతో కలకాలం మీ జీవితం కలకల్లాడుతూ ఉండాలని అన్నగా ఆశీర్వదిస్తున్నాను. స్నేహితుడిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తెచ్చిన వస్తువులన్నీ మాధవి చేతిలో ఉంచి ఆశీర్వదించాడు చక్రవర్తి. అప్రయత్నంగా అతడి కాళ్లకు నమస్కరించింది మాధవి. శ్రీధర్ ముఖం విప్పారింది. నా చెల్లెల్ని నాకంటే ఎక్కువగా ఆదరిస్తున్నావు. ఏ విధంగా కృతజ్ఞత చెప్పుకోవాలో తెలియడం లేదు. నిర్మలా వదిన గారికి చెప్పండి నేను వెళ్ళినట్టు. అన్నయ్యకు సెలవు లేకపోవడం వల్ల ఎవరికి చెప్పి వెళ్ళే అవకాశం లేకపోయింది. ఏమీ అనుకోవద్దండి అంది మాధవి. ఇంత హఠాత్ ప్రయాణం ఏమిటి అని అడుగుతారేమోనని భయపడింది మాధవి. కానీ చక్రవర్తి అడగలేదు. ఆమె మాటలకు ఊకొట్టలేదు. గంట కొట్టారు స్టేషన్లో. వెళ్తానమ్మా, ఏ దిగులు పెట్టుకోక సంతోషంగా ఉండండి. మీకు తప్పక దైవం మేలు చేస్తాడు అంటూ దిగిపోయాడు చక్రవర్తి. మాధవి చాటుగా కళ్ళు ఒత్తుకోవడం అతడు చూడకపోలేదు. చూడు శ్రీధర్, మీ ఊళ్ళో డాక్టర్ శ్రీదేవి నా క్లాస్మేట్. చాలా తెలివైంది. చెల్లాయికి ఆమె చేత ట్రీట్మెంట్ ఇప్పించు. నా మాట తీసేయకు. తప్పక అలాగే చేస్తాను. థ్యాంక్స్, ఉంటాం. చక్రవర్తి చేయి నొక్కాడు శ్రీధర్. కదిలిపోయే రైలు నుండి ఫాల బాగాన చేతులు జోడించి నమస్కరించింది మాధవి. మాధవి లేని ఇల్లు మరీ బావురుమంటూ వెక్కిరిస్తూ రవీంద్ర మనోవ్యధకు ద్విగుణీకృతం చేస్తుంది. ఇల్లే లోకంగా మాధవి ప్రాణంగా హాయిగా గడిపే రోజులు అప్పుడే ఒకనాటివిగా మిగిలిపోయాయి. ఆటపాటలతో హాస ప్రతిహాసాలతో దొర్లిపోయిన మధురఘట్టం మనసులో కంటకమైపోయింది. నేనే ప్రాణంగా నేనే దైవంగా భావించుకునే మాధవి ఎందుకిలా చేసింది? పిచ్చిగా గదులన్నీ తిరుగుతూ వాపోయాడు. మాధవి లాంటి స్త్రీ ఎక్కడో కానీ ఉండదే. ఆమె ఇలా చేస్తే ఇక లోకం గతేంటి? లేక నేనే పొరబడుతున్నానా? తనదంటూ ఏదీ తీసుకుని వెళ్ళలేదు. ఆఖరికి నగలు కూడా ఇనపెట్టిలోనే వదిలేసి వెళ్ళింది. స్త్రీ ప్రాణాలకు నగలకు లంకె అంటారు. నగలపై మోజు నశించిన స్త్రీకి జీవితంపైనే ఆశ నశిస్తుంది. మరి జీవితంతో ఆడుకున్న స్త్రీకి ఇంత విరక్తి ఎలా వచ్చింది? తానెంత దూషించినా ఒక పరుషమైన మాట కూడా పలకలేదు. నువ్వెంత అని కూడా అనలేదు. చదువుకున్నాను అంతదానిని ఇంతదానిని అని కూడా అహంకారంగా మాట్లాడలేదు. పురుషుని వద్ద స్త్రీలాగా మాట్లాడింది. భర్తను భార్యగా ప్రాధేయపడింది. ద్రోహబుద్ధి, పాపచింతన ఉన్నదాని ప్రవర్తన అలా ఉంటుందా? ఏమో, స్త్రీ బుద్ధి ప్రళయాంతకం. అయినా ఇంత తర్జన భర్జన దేనికి? ప్రత్యక్షంగా కళ్ళతో చూసిన దానికి ఇంత నిదర్శనమేమిటి? దీని పాట వాడి దగ్గర ఎందుకు ఉంది? అర్ధరాత్రి వేళ వాడెందుకు వచ్చినట్లు? ఆ ఉత్తరం కళ్ళకు కట్టినట్లు వీళ్ళ తిరుగుళ్ళన్నీ రాసిన ఆ ఉత్తరం ఏ అదుపు లేనిదైతే ఎందుకు సహాయం చేస్తుంది? చీచి, ఇటువంటి దాన్ని గురించి ఇంకా ఆలోచన. తుపాకీ తీసుకుని వేటకు వెళ్ళిపోయాడు రవీంద్ర. పొలాల వైపుకు కసిదీరా కనిపించిన ప్రతి పక్షిని నేలకూల్చాడు. మీ దెబ్బ గురి తప్పడం లేదు. తుపాకీ వేటలో మీరు మంచి నిపుణులనుకుంటాను మిస్టర్ అన్నాడు తోటి ఆఫీసర్ మంగపతి రవీంద్రతో. అరే, మీరిది వరలో సిగరెట్ కాల్చేవారు కాదు కదా అన్నాడు తిరిగి విస్తిపోతూ. నీరసంగా నవ్వి ఇవ్వాలే మొదలుపెట్టాను అన్నాడు రవీంద్ర మరోవైపుకు చూస్తూ. మంగపతి ఆశ్చర్యం తగ్గలేదు. మాంసం తినడం, సిగరెట్ పీల్చడం వంటి అలవాట్లేమీ మీకు లేవని విన్నాను. మీ శ్రీమతి బాగా చదువుకున్నారని, ఆవిడే ఈ అలవాట్లని కనిపెట్టించారని. మనుషులెల్లకాలం ఒక్కలాగే ఉండరు. దానికేం గాని మధ్యాహ్నం మీ ఇంటికి భోజనానికి వస్తాను అన్నాడు రవీంద్ర కనుబొమ్మలెగరేస్తూ. నిర్ఘాంతపోయాడు ఆఫీసర్. మా భోజనాలు ఎలా ఉంటాయో మీకు తెలుసుగా రవీంద్ర. తెలిసే వస్తున్నాను, వద్దంటారా? మంగపతి చాలా బాధగా చూశాడు. నేనలా అనలేదు మిస్టర్ రవి. నాకంతకంటే సంతోషం ఏముంటుంది? కానీ చనువుగా చెబుతున్నందుకు ఏమీ అనుకోవద్దు. ఈ మత్స్య మాంసభక్షణకు కక్కుర్తి పడ్డమేమిటి? ఇదంతా మంచి అలవాటు కాదు. మీ భార్యను నేను చూడలేదు, కానీ ఎవరో మహా పూజ్యురాలు. ఆవిడ మాన్పించిన అలవాట్లు మళ్ళీ ఎందుకు అలవాటు చేసుకుంటారు? బహుశా ఆవిడ ఊళ్ళో లేరనుకుంటాను. రవీంద్ర మాట్లాడలేదు. ఎదుట నడుస్తున్న ప్యూన్ చేతిలో ఉన్న పక్షుల్లో ఒక కొంగ ఇంకా కొన ఊపిరితోనే ఆ కొంగ గిజగిజలాడుతోంది. అతడి మనసులో ఒక్కసారి గతస్మృతులు మెదిలాయి. పెళ్ళైన కొత్తలో మాధవి తాను ఇద్దరు షిలాంగ్ వెళ్ళారు.
ఒకనాడు కొండల మీద సరదాగా తిరుగుతూ ఉండగా ఆకాశంలో ఎగిరే పావురాల జంటను చూసి ఎంత బాగున్నాయో చూడండి అంది మాధవి. చూడైతే అని వెంటనే తుపాకీ తీసుకుని ఒకదానిని నేలకూల్చాడు రవీంద్ర. రెండవది భయంతో అరుస్తూ ఎగిరిపోయింది. మాధవి వద్దని వారించేలోప అంతా చిటికెలో జరిగిపోయింది. జంట నుండి విడిపోయి గిలగిల తన్నుకుంటూ నేల కొరిగిన ఆ పక్షిని చూసి కంటతడి పెట్టింది మాధవి. ఆకాశంలో ఆనందంగా విహరించే జంటలో ఒకదాన్ని సంహరించి విడదీయడం, ఎక్కడో గూట్లో ఉన్న పసికూనలకి ఆహారం తీసుకుని వెళ్లే తల్లిని నేలకూల్చడం ఏం పనులివి? ఒక ప్రాణం అలా గిజగిజలాడుతోంది అంటే మీలో మానవత్వం ఎలా సహించగలుగుతుంది? ఆహారం కోసం ఒక అందమైన జీవిని నాశనం చేయడం సంస్కారమా అని రెండు చేతులతో ముఖం కప్పుకొని లేచి బంగ్లాకు వెళ్ళిపోయింది. ఆ మందలింపు విన్న వెంటనే రవీంద్రకి కోపం వచ్చిన మాట వాస్తవం. కానీ కొద్దిసేపటికి అతడి కోపమంతా జాలిగా మారింది. తన భార్య ఆత్మ సౌందర్యానికి అంజలి ఘటించాడే కానీ తన అలవాటును మానుకోలేకపోయాడు. ఆనాటి నుంచి వేటకు వెళ్ళినప్పుడు మాధవికి తెలియనిచ్చేవాడు కాదు. తెలిసిన మాధవిని తన వెంట తీసుకుని వెళ్ళేవాడు కాదు.